ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు ఏప్రిల్ మాసంలో 12 లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి. లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఈ నెల గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు మూడో తేదీ నుంచి ఏప్రిల్ 3 నుంచి నీచంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో. వృషభంలో గురువు, అదేవిధంగా కన్యలో కేతువు. రవి మేషంలో 14వ తేదీ నుంచే మేషంలోకి మారుతాడు. 14వ తేదీ ముందుకి ఆ యొక్క శని, రాహువు, రవి, బుధ, శుక్ర పంచగ్రహ కూటమి నడుస్తూ ఉంటుంది. 14వ తేదీ నుంచి 4 గ్రహాలు కలిసి ఉంటాయి 12వ స్థానంలో. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాలు లేదా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మీకు ఈ కొత్త సంవత్సరంతో అంటే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఫలితాలు చూసుకున్నట్లయితే 4వ స్థానంలో పంచగ్రహ కూటమితో నడుస్తుంది. 14వ తేదీకి ఆ రవి మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి దాదాపుగా. అది కాకుండా అష్టమంలో కుజుడు నీచ పొందుతున్నాడు. దీనివల్ల కాస్త నీచపడ్డ కుజుడు అష్టమంలో ఉన్నందుకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త ఫాస్ట్గా వెళ్లకుండా వేగం అనేటువంటిది తగ్గించుకుంటూ వెళ్ళాలి. ధన సంబంధించిన కారకుడైనటువంటి శని ఎప్పుడైతే మీకు 4వ స్థానంలో ఉన్నాడో కొంచెం అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి అదే అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు కాబట్టి ఒక మార్గం కాకుండా మల్టిపుల్ ధనయోగాస్ అంటారు. అంటే రకరకాల మార్గాల ద్వారా ధనం సంపాదించాలనే ప్లానింగ్స్ కొంతవరకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. కాకపోతే అర్ధాష్టమ శని మీకు ఈ సంవత్సరం ఈ నెలతో మీకు ప్రారంభం అవుతుంది కాబట్టి దాదాపుగా మార్చి 29వ తేదీ నుంచి ఎంటర్ అయిపోయాడు శని. కాకపోతే ఈ నెల ఫలితాల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్స్ లేనట్లయితే కొత్త కోర్సు చేసే విషయంలోనూ కాస్త చూసుకొని ప్రారంభించండి. కొంచెం అన్నదమ్ములతో ఆకస్మికంగా కొన్ని ఘర్షణలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ అర్ధాష్టమ శని వల్ల. ఎందుకంటే కుజుడు దృష్టి కోణస్థానంలో శనితో కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి, కుజుడు అన్నదమ్ములకు కారకుడు కాబట్టి. అదేవిధంగా కాస్త ఈ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే బిజినెస్ లాభాలు కూడా పెరుగుతాయి, ఎందుకంటే లాభాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి. కాకపోతే 6లో గురువు ఉన్నందుకు కొంచెం, లగ్నాధిపతి 6లో ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాలు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా దశమంలో కూడా కేతువు ఇంకా అక్కడే ఉన్నాడు కాబట్టి కాస్త కొన్ని ఉద్యోగ సంబంధించిన విషయంలో మీకు సరైన ఉద్యోగం కాదు అనుకోని ఒక్కోసారి మానేస్తుంటారు. అటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అయితే ఈ కుజుడు అష్టమంలో ఉన్నందుకు పూర్వీకుల ఆస్తులు, తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. కానీ అదే కుజుడు అక్కడ ఉన్నప్పుడు చంద్రుడు సంచారంలో కొన్ని నక్షత్రాల్లో ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్తుల మూలంగా కూడా కలిసి వస్తుంది. కొన్ని డెసిషన్స్ ఆ రోజుల్లో తీసుకున్నప్పుడు లేదా ల్యాబ్స్లో ఏదైనా టెస్టింగ్ చేసేటువంటి విషయాల్లోని. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ కుజుడు కర్కాటకంలో ఉండగా కొన్ని నక్షత్రాల రోజు మీకు కలిసి రావడం జరుగుతుంది. ఎప్పుడు అంటే అశ్విని, భరణి, కృతిక, ఉటోపాదంలో చంద్రుడు సంచరించేటప్పుడు, అంటే మేషంలో సంచరించేటప్పుడు, ఇదే చంద్రుడు కర్కాటక రాశిలో కుజుడితో కలిసి సంచరించేటప్పుడు, పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో ఉన్నప్పుడు, మరియు ఇదే చంద్రుడు ఈ 2 నెలల పాటు, ఎందుకంటే 2 నెలల 3 రోజులు దాదాపుగా అక్కడ ఉంటాడు. ఎప్పుడు 45 రోజులు ఉండేటువంటి కుజుడు. ఈ చంద్రుడు తులారాశిలో ఉదాహరణకు చిత్తా 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల్లో సంచరించేటప్పుడు, మరియు అదేవిధంగా మకర కుంభరాశుల్లో సంచరించేటప్పుడు మీకు ఆకస్మికంగా కొన్ని కలిసి రావడం కూడా జరుగుతుంది. అలానే ఈ ప్యాకెట్లను గుర్రం పందాల్లోనూ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఈ షేర్ మార్కెట్లో కూడా అనుకుంటారు, కానీ షేర్ మార్కెట్లో మీకు ప్రత్యేకంగా కొన్ని కాంబినేషన్స్ ఉండాలి. ఎవరికైనా షేర్ మార్కెట్లో కలిసి రావాలంటే, అంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటేనే అది యోగిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం చదువుకోండి. గోవులకి క్యారెట్స్,
గ్రాసము, బెల్లము తినిపించండి. ఈ అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః చేసుకోవడం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం కూడా మీకు తగ్గుతుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. చాలామందికి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, శ్రీ విశ్వవసు నామ సంవత్సరము. ఈ సంవత్సరంలో మేము ఏం చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటాము. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటున్నారంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంతోనే షష్టగ్రహ కూటమి, దానివల్ల మొత్తం ఏదో రోగాలు వచ్చేస్తాయి, కరోనా కంటే భయంకరమైన రోగం వస్తుంది అంటున్నారు. కానీ అంత ఏమీ ఉండదు. ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా వచ్చిపోతాయి, కానీ కరోనా కంటే భయంకరమైన రోగం అస్సలు రాదు. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కొత్త సంవత్సరంలో అసలు మీరు ఏమి చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నట్లయితే జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి. మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే అమ్మవారి అనుగ్రహంతో ప్రిడిక్ట్ చేయడం జరిగింది. జాబ్స్ సంబంధించినవి తగ్గుతూ వస్తుంటాయి. ఓన్గా చేసుకుంటుండాలి, ఏదైనా ఓన్గా మీకు మీరుగా ఏం చేసుకోగలరు పార్ట్ టైంలో, అప్పుడే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ కొత్త సంవత్సరం మొదలుతో శని మార్పు వల్ల కొంతమందికి అర్ధాష్టమ శనులు, అష్టమ శనులు, ఏలినాటి శనులు వస్తూ ఉంటాయి. ఈ శని యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా పనిచేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకండి. మీ పరిసరాలు నీట్గా ఉండేలా చూసుకోండి. ఇండ్లు కానీ ఆఫీస్ కానీ ధూళి దుమ్ము ఎక్కువ ఉండకూడదు. ఎక్కడైతే ధూళి దుమ్ము, బద్ధకము, నిద్రపోవడము, పోస్ట్పోన్ చేయడము, సరే వాళ్ళు చేద్దామని అనుకున్నది రేపటికి పోస్ట్పోన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని యొక్క ప్రభావం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. ఒకటేంటంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అప్పుడు ఏ పని కాదనుకుంటారు. అది తప్పు. నేను మీకు గతంలో ఆల్రెడీ చాలా ఉదాహరణలు చెప్పాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఎవరైనా సరే, పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరూ ఏలినాటి శనుల్లోనే పిఎంలు, సీఎంలు అయ్యారని. కాబట్టి మిమ్మల్ని ఎక్కడా కూడా మీ విజయాన్ని ఆపదు, లేట్ స్లో చేస్తుంటుంది అంతే. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే నిద్రపోకుండా ఉంటుండండి. మధ్యాహ్నం పూట, రాత్రి సమయంలో పడుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే యువకులకి మాత్రమే ఇది. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, రోగిస్తులకి, స్త్రీలకి ఇది సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి కొన్ని పనులు ఉంటాయి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా వాడికి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే చాలామందికి ఈ సంవత్సరం ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. ఎక్కువగా గణపతి ఆరాధన. ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్లోకి కేతు వస్తున్నాడు. గణపతిని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది. నిత్యము ఇంట్లో దీపారాధన, పంచోపచార పూజతో పాటు ఒక ఆలయానికి, ఏదైనా మీకు ఇంటికి దగ్గరలో ఉండే ఆలయానికి రోజు వెళ్ళిరండి. 100% క్లియర్ అవుతుంది. దీంతోపాటు శనివారము లేదా మంగళవారము కొబ్బరికాయ కొట్టండి ఆలయానికి వెళ్ళి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ గోవులు ఉంటాయి, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించండి. 100% మీకు శని ప్రభావం ఏదైనా ఉన్నా సరే పూర్తిగా తగ్గుతుంది. వీటితో పాటు మీకు అసలు మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా చూసుకోండి. ఎవరైతే ఈ బెల్లం తినిపిస్తారో సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇవి గనక పాటించగలిగితే మీకు ఒకవేళ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది, మీ కిందని పనిచేసే వారికి, పేదవాళ్ళకి ఏదైనా పంచుతూ ఉండండి. దేవతారాధనే చేయండి. ఈ పేదలకు సేవ చేయండి. ఇక్కడేమో దేవతా సంబంధించి చేయాలి, ఒకవైపు మానవ సేవ, మాధవ సేవ, కాబట్టి ఇవి కూడా చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే మీ మహాదశ, అంతర్దశ పరిశీలనతో పాటు ఏదైనా గుర్తుకోండి, మీ గ్రహస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏమిటంటే ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో డార్క్ కలర్స్ లేకుండా చూసుకోండి, ఉత్తరం వైపు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్స్ లేకుండా చూసుకోవడం, ఉత్తరంలో కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవడం, ఆగ్నేయంలో ఒక చిన్న గ్రీన్ బల్బ్ పెట్టుకోవడము. సౌత్ సెంటర్లో బాత్రూమ్ ఉండకూడదు. సౌత్ సెంటర్, వెస్ట్ సెంటర్స్లో బాత్రూమ్ ఉండకూడదు. ఒకవేళ మీ ఇల్లు కనుక టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు వేరు, అది సౌత్ వెస్ట్ అవుద్ది. సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ వైపే బాత్రూమ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి.
ఆ బాత్రూమ్స్ ఉండే పొజిషన్స్ తప్పు ఉండడం వల్ల మీకు కెరియర్లో గ్రోత్ తగ్గడము, బెనిఫిట్స్ రాకపోవడము, ధనం చాలామంది ఇళ్లలో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ధనం నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్లోనే అట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారు. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇవేంటంటే పర్టికులర్గా బేసిక్గా మీకు వాస్తుపరంగా కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తాయి. తూర్పు ఉత్తరం వైపు బాగా వెలుతురు ఉండాలి, నైరుతి వైపు వెలుతురు ఉండకూడదు. ఎందుకంటే అది పితృదేవతా స్థానం. అక్కడ పితృదేవతలకి వెలుతురు ఎక్కువ ఉంటే రారు, ఇంట్లో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మన ఇంట్లో మన చుట్టూ ఎదురుతూ మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఆ బ్లెస్సింగ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఈ విశ్వవసునామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీరు పొందాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.